క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకొచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే గొప్ప భాగ్యమును ఆయన బిడ్డలమైన మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని వాగ్దానం చేత బలపరచబడి దినమంతయు ఆయన కృపను పొందుకునే కృపను దేవుడు ఇస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం మనకి ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నానండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన బిడలతో, తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేము విషయమై ఆయన చెప్తూ ఉన్నారు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అని యెరూషలేము పట్టణం విషయమే దేవుడు సెలవిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే కావలి వారిని నేను ఉంచి ఉన్నాను, అంతేకాకుండా మీ ప్రాకారముల మీద అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రాకారం మీద దేవుడు కావలి వారిని ఉంచారు. దేవుడు కావలి వారిని ఉంచారని ఆయన మాట్లాడుతున్నారు. శత్రువు యెరూషలేములోనికి రాకుండా దేవుడు కావలి వారిని ఉంచారని, అంతేకాకుండా దేవుని బిడ్డలారా, రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. అంటే మీ పక్షముగా మీ పట్టణమును కాపాడుతున్న వారు మౌనముగా ఉండరు. ఒకవేళ శత్రువు వస్తూ ఉన్నా వారితో వాదిస్తారు. శత్రువు లోపలకు ప్రవేశించకుండా మిమ్మల్ని కాపాడుట కొరకు నేను కావలి వారిని ఉంచాను. మీ పట్టణపు ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచానని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డల చుట్టూ, ఆయన బిడ్డల పట్టణాల చుట్టూ, వారి గృహాల చుట్టూ కూడా ఆయన కావలి వారిని ఉంచే దేవుడు, కాపుదలగా ఉంచే దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, కీర్తనలు 34:7 చరణములో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని బిడ్డలారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనకు భయపడతారు, ఆయన్ను మాత్రమే సేవిస్తారు, ఆయనను మాత్రమే కలిగి జీవిస్తారో వారి చుట్టూ దేవుడు తన దూతలను కావలిగా ఉంచి వారిని రక్షించునని కీర్తనాకారుడు పాడి ప్రభువుని గనపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన చుట్టూ కావలి వారిని ఉంచే దేవుడు, మన చుట్టూ తన దూతలను కాపుదలగా ఉంచే దేవుడు, మనకి హాని కలగకుండా మనల్ని కాపాడే దేవుడునని ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన భక్తులను ఆయన కాపాడే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఏమండి, ఇశ్రాయేలు రాజు పక్షముగా ఎలీషా ప్రవక్త ఉండి దేవుని బిడ్డలారా సిరియా రాజు యెరూషలేము మీదకి వస్తూ ఇశ్రాయేలుకి హాని చేద్దామన్న సంగతిని ఎలీషాకు దేవుడు ముందుగా తెలియజేసినప్పుడు దాన్ని ఇశ్రాయేలు రాజునకు ఎలీషా తెలియజేసి ఎక్కడ ఏ శత్రువు రాకుండా ఎప్పటికప్పుడు వారు అప్రమత్తం అవుతూ ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న దేవుని బిడ్డలారా సిరియా రాజు తన సైన్యం అంతటిని పిలిచి దేవుని బిడ్డలారా ఒక దినాన్ని అడుగుతూ ఉన్నాడు. ఈ విషయాలు మనకి రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము దేవుని బిడ్డలారా 8 నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుందండి. అడుగుతూ ఉన్నాడు, మీలో మన ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం కదా, యెరూషలేము మీదకి వెళ్దామని, ఇశ్రాయేలు రాజు మీదకి వెళ్దామని. ఈ ఆలోచనను రాజులకు ఎవరు తెలియజేస్తున్నారు అంటే మనలోనే ఎవరో ఉన్నారు. ఈ ఆలోచన తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు రాజునకు తెలియజేస్తున్నారు అని రాజు అడిగినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా మేమెవరూ కూడా అక్కడికి వెళ్ళి సమాచారం చెప్పట్లేదు, కానీ అక్కడ ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు,
మనం మీరు అంతాపురములో ఏది ఆలోచించినా ఆయనకి దేవుడు బయలుపరిచినప్పుడు దానిని రాజునకు తెలియజేసి అప్రమత్తం చేస్తూ ఉన్నాడని దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి తెలియజేయగా, సిరియా రాజు చాలా సైన్యమును పంపి మీరు వెళ్ళి ఎలీషా నా యొద్దకు తీసుకొని రండని దేవుని బిడ్డలారా ఒక దినం పంపినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. వీరు వచ్చారు దేవుని బిడ్డలారా, పట్టణము చుట్టూ కూడా ముట్టడి వేశారు. అయితే ఈ విషయాన్ని ఎలీషా దగ్గర పనివాడిగా సేవకునిగా ఉన్న గెహాజీ తెలుసుకొని ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా, ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా, మన చుట్టూ కూడా గొప్ప సైన్యము ముట్టడి వేసి ఉంది, మనకి హాని కలగబోతుందని. అప్పుడు ఎలీషా అంటూ ఉన్నాడు, చూడండి దేవుని బిడ్డలారా, 16వ వచనాన్ని నేను చదువుతున్నానండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు కన్నులు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరువజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా అని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఎలీషా ప్రవక్త ద్వారా ఆ పనివాడితో సేవకునితో మాట్లాడుతున్నాడు. సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వీని కన్నులు తెరవన్నప్పుడు దేవుడు వాని కన్నులు తెరవగా ఎలీషా చుట్టూ కూడా ఆ వచ్చిన సైన్యము కంటే ఇంకా అధికమైన సైన్యం ఉందండి. ఆ అధికమైన సైన్యం చూచిన ఆ సేవకుడు ఎంతో విభ్రాంతి నొందినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఎలీషా ప్రవక్త బయటకు వచ్చి ఆ సైన్యం వద్దకు వెళ్ళి, అయ్యా, వీరిని అంధత్వంతో మొత్తం అనగా దేవుడు వారిని అంధత్వం కలుగుచేయగా ఎలీషా అంటూ ఉన్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారో వారిని నేను చూపిస్తాను, నా వెంట రండని ఎలీషా ప్రవక్త వారిని తీసుకొని వెళ్ళి సోమ్రోను పట్టణం మధ్యలో వారిని నిలవబెట్టి మరలా ప్రార్థన చేయగా దేవుడు వారి కళ్ళను తెరవజేసినప్పుడు వారందరూ భయపడ్డారు. దేని బిడ్డలారా, మేము పట్టణం లోపలికి వచ్చేసాం కదా, ఇప్పుడు మేము వీరికి దొరికిపోయామని. కానీ ఎలీషా ప్రవక్త వారికి హాని చేయక రాజు వద్దకు తీసుకొని వెళ్ళి సమాధానపరిచి పంపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, ఎలీషా చుట్టూ అగ్ని రథములు ఉన్నాయి. ఎలీషా చుట్టూ గొప్ప పర్వతముల వంటి సైన్యమును దేవుడు కావలిగా ఉంచారండి. అంటే వచ్చిన వారి కంటే అధికమైన సైన్యము ఎలీషా చుట్టూ ఉండనట్లు మనం చూస్తున్నాం. గనుకనే మనం వాగ్దానం చదువుకున్నాం కదా దేవుని బిడ్డలారా, యెరూషలేము ప్రాకారముల చుట్టూ ఆయన కావలి వారిని ఉంచారని. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరని. అంటే దేవుడు పగటి వేళ మాత్రమే కాకుండా రాత్రి వేళ కూడా కాపాడే దేవునిగా, పగటి యందు రాత్రి యందు రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండక తన ప్రజలను కాపాడుతూ ఉన్నారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక దేవుని బిడ్డలారా, మనం భయపడవలసిన అవసరత లేదండి. మన చుట్టూ దేవుడు తన దూతలను ఉంచాడు. మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా కావలిగా ఆయన ఉన్నారు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయన్ను మాత్రమే మనం సేవిస్తూ ఆయనను మనకు దేవునిగా మనం చేసుకొని ఆయనకు మనలను మనం అప్పగించుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, మన చుట్టూ కూడా ఆయన కావలి వారిని ఉంచుతానని, తన దూతలను మన కాపుదలగా ఉంచుతానని ఉదయకాలం ఆయన తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఎలీషా చుట్టూ ఎలా అయితే శత్రువుకు దొరకకుండా దేవుడు ఉంచాడో, మన చుట్టూ కూడా ఉండి మనకి ఏ ఆపద కలగకుండా, అపవాది శక్తులు మన మీద పనిచేయకుండా, అపవాది క్రియలు మన మీద పనిచేయకుండా ఆయన మనల్ని కాపాడుతానని, కావలిగా తన దూతలను ఉంచానని ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ వాగ్దానము నమ్మి దేవుడు మనతో ఉన్నారు, మన పక్షంగా ఉన్నారు, మన చుట్టూ ఉన్నారని విశ్వాసంతో మన ఆత్మీయతను ముందుకి కొనసాగిద్దాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. నిజమేనాయన, మా చుట్టూను కావలి వారిని ఉంచే దేవుడు. వారు రే అయినా పగలైనా
మౌనముగా ఉండక ప్రభా మా పక్షంగా వాదిస్తారని, శత్రువు మాకు హాని చేయకుండా మమ్మల్ని కాపాడుతారని మీ వాగ్దానం ద్వారా మాట్లాడి బలపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నారు నాయన. ఈ వాగ్దాన మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. దినమంతి మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. ఎవరు బలహీనంగా ఉన్నా మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను తాకి స్వస్థత, ఆరోగ్యమును మీరు దయచేయండి. ప్రయాణంలో ఉన్న వారికి కాపుదల దయచేయండి. కార్యాలు పూనుకున్న వారికి సఫలత, విజయము దయచేయండి. ప్రభువా దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.